ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. తీసుకుని దాని గురించి మీరు రాస్తే ఓటర్లకు ఇది కొంతగా సహాయకారిగా ఉంటుంది. ఇంకా ఎంతమంది పోలింగ్ పర్సనల్ ఉన్నారు అని అంటే 3591 మంది ఆ రోజు. అలాగే పోలింగ్ పర్సనల్స్ 93,905 అంటే దాదాపు 1,00,000కు పైగా పోలింగ్ అఫీషియల్స్ ఈ యొక్క పోలింగ్ లో మన ఓటర్స్ కి సహకారంగా పోలింగ్ స్టేషన్స్ మ్యాన్ చేస్తూ ఉంటారు. ఇవి మన పోలీస్ బందోబస్తు కాకుండా అలాగే అబ్జర్వర్స్ వాళ్ళని వదిలేయగా ఇది ఈ ఏర్పాట్లు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చేయడం జరిగింది. కాబట్టి ఇది చాలా పెద్ద కార్యక్రమంగా మనం చెప్పుకోవచ్చును. ఈ 1,00,000 మందికి గాను ట్రైనింగ్ 2 విడతలుగా చేయడం జరిగింది. వాళ్ళకు ర్యాండమైజేషన్ కూడా చేసి ఎవరెక్కడికి వెళ్తున్నారనే విషయం వాళ్ళకు ఒక 2 రోజుల ముందు తెలియజేసి మరి ఈ రోజు మొత్తం అన్ని మెటీరియల్స్ కూడా ప్రింట్ చేయడం జరిగింది. ఈ పోలింగ్ స్టేషన్స్ వెబ్ కాస్టింగ్ ఉన్నవి 3,691. బ్యాలెట్ బాక్సెస్ 45,086 బ్యాలెట్ బాక్సెస్ మేము ఉపయోగించడం జరుగుతుంది. మేము అంత పోల్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి ప్రీ పోల్ అరేంజ్మెంట్స్ ఏ విధంగా చేసుకుంటే బాగుంటుంది, పోల్ డే రోజున వాళ్ళు ఏం చేయాలి, పోస్ట్ పోల్ ప్రొసీజర్స్ అంటే కౌంటింగ్ తో పాటుగా ఇంకా ఏం చెయ్యాలి అని విషయాలు మేము చాలా వివరంగా వాళ్ళకు వివరించాము నిన్న. అదే విధంగా సెక్యూరిటీ అండ్ లా అండ్ ఆర్డర్ గురించి కూడా మరి సిపిలు గాని ఎస్పీలు గాని వారందరికి కూడా తగు ఆదేశాలు మరి ఏడీజీపీ గారు కూడా ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా నిన్న సాయంత్రం నుంచి లికర్ షాప్స్ కూడా క్లోజ్ చేయడం జరిగింది. అది వాటి యొక్క నిర్వహణ గురించి కూడా నిన్న ఎక్సైజ్ కమిషనర్ గారు మొత్తం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కి తెలియజేయడం జరిగింది. సో ఈ ప్రీ పోల్ కనుక మీరు చూస్తే ఈ రోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఆపరేషన్స్ అనేవి అయిపోయినాయి. దాంట్లో ఒక కాంప్రహెన్సివ్ కాంటాక్ట్ కార్డు కూడా ఒకటి పెట్టుకోండి. ఒకరికొకరు ఐడెంటిటీ కార్డు అనేది లేకుండా ఉంటే మరి ఇబ్బంది అయిపోతుంది. అలాగే ఓటర్స్ కి ఎవరికైనా సహాయం కావాలంటే కూడా ఈ యొక్క ఐడెంటిటీ కార్డ్స్ చాలా ఉపయోగపడతాయి కాబట్టి ఆ విధంగా చేసుకోండి అని కూడా వాళ్లకు చెప్పడం జరిగింది. నేను ఇక్కడ కొంత ఆగి ఈ సెక్యూరిటీ అండ్ లా అండ్ ఆర్డర్ గురించి ఏమైతే వివరాలు ఉన్నాయో వాటిని వివరించాల్సిందిగా ఏజీపీ వారిని కోరుతాను. మెజిస్టీరియల్ పవర్స్ కూడా మేము ఆల్ టీమ్స్ కి 31 డిస్ట్రిక్ట్స్ లో అందరికి కూడా మెజిస్టీరియల్ పవర్స్ కల్పించి వాళ్ళందరికీ కూడా ఆర్డర్స్ మేము పంపడం జరిగింది. మహేష్ బాబు. థ్యాంక్ యూ మ్యామ్. ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో వచ్చిన తర్వాత 25 నవంబర్ నుంచి ఈ రోజు దాకా మా ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ కావచ్చు, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ కావచ్చు, చెక్ పోస్ట్ కావచ్చు, వాళ్ళు దాదాపు 8.2 crore వర్త్ క్యాష్, దాంట్లో 1.87 crore క్యాష్, లిక్కర్ 3.30 crore, డ్రగ్స్ 2.23 crore, మెటల్ అది 0.12 crore, తర్వాత ఫ్రీబీజ్ అది 0.66 crore ఇది సీజ్ చేయడం జరిగింది. టోటల్ అది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎవరు దానికి వ్యతిరేకంగా పనిచేశారు. ఈ 229 ఎఫ్ఐఆర్స్ మోడల్ కోడ్ కండక్ట్ వయలేషన్ మీద నమోదైనాయి. తర్వాత మా రీకాలింగ్ కానీ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎన్బిడబ్ల్యూ దాదాపు 1053 ఎన్బిడబ్ల్యూస్ ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఈ వెపన్ డిపాజిట్స్ ఎవరెవరి దగ్గర లైసెన్స్ వెపన్ ఉన్నాయి దాదాపు 1800 వెపన్స్ అది అందరూ డిపాజిట్ చేసుకున్నారు. తర్వాత 31,428 సిప్ మన సివిలియన్స్ ఎవరి మీద గత ఎలక్షన్ లో కేసెస్ కావచ్చు, ఎవరి మీద సస్పెక్ట్ సీట్ కానీ ఎస్టీ సీట్ అలా అంటే 31,428 పర్సన్స్ ని బౌండ్ ఓవర్ చేయడం కూడా జరిగింది. ఈ ఇంటర్ స్టేట్ బార్డర్స్ మన మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్ ఈ 4 రాష్ట్రానికి మన తెలంగాణకి ఇంటర్ స్టేట్ బార్డర్. అక్కడ 54 చెక్ పోస్ట్ డే అండ్ నైట్ అని వాళ్ళు పనిచేస్తున్నారు. సో రేపు ఈ ఎలక్షన్ సందర్భంగా కూడా వాళ్ళు అప్రమత్తంగా పనిచేస్తారు.
ఈ రేపు మార్నింగ్ నుంచి 2 o'clock దాకా ఇది మన పోల్ ఓటింగ్ పీరియడ్ ఉంది. సో ఇమీడియట్లీ అక్కడ కౌంటింగ్ ఉంది. కాబట్టి ఈ కౌంటింగ్ కోసం కూడా మన భారీ ఎత్తున బందోబస్తు అది ఏర్పాటు చేస్తున్నాము. తర్వాత ఈ ప్రతి డిస్టిక్ కి ప్రతి కమిషనరేట్ కి 3 pages లో ఇప్పుడు ఎలక్షన్ ఉన్నాయి. కాబట్టి అక్కడికి ఫోర్స్ అక్కడిని మనం వాడుతున్నారు. తర్వాత బయట నుంచి కూడా మా తెలంగాణ స్పెషల్ పోలీస్ బటాలియన్స్ కావచ్చు, తర్వాత అదర్ డిపార్ట్మెంట్, దాంట్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ, తర్వాత ఈ సింగరాణి సెక్యూరిటీ గార్డ్స్ కావచ్చు, తర్వాత మన సివిల్ సిబ్బంది ఎక్కడ డెప్యుటేషన్ లో ఉన్నారు వాళ్ళని కూడా మనము కేటాయించి ఈ ఎలక్షన్ కోసం బందోబస్తు డిప్లాయ్ చేయడం అది జరిగినాయి. ఇప్పటిదాకా చాలా ప్రశాంతంగా ఉంది. ఎక్కడైనా ఐసోలేటెడ్ ఏమైనా సింగిల్ ఇన్సిడెంట్ ఉండొచ్చు. అదర్వైజ్ ఓవరాల్ గా ఈ ప్రీ పోల్ ఫేజ్ 1 సంబంధించి ప్రశాంతంగా ఉంది. రేపు ఇవి కౌంటింగ్ అయిన తర్వాత ఇమీడియట్లీ మళ్ళా నెక్స్ట్ ఫేజ్ 2 కోసం కూడా మన సిబ్బంది ఎక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి ఆ పోలింగ్ స్టేషన్ కి వాళ్ళని మనం తరలిస్తాం. సో థ్యాంక్ యూ మ్యామ్. విల్ కంటిన్యూ అవర్ ఎఫర్ట్స్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఈ ఫ్రీ అండ్ ఫెయిర్ పోల్ కోసం తప్పకుండా మా ప్రయత్నం మనం చేస్తాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రతి మనం మోర్ దెన్ 50,000 మా సివిల్ పోలీస్ వాళ్ళు ఉన్నారు అంతా కలిపి. తర్వాత బయట నుంచి బటాలియన్ నుంచి కూడా దాదాపు మోర్ దెన్ 60 ప్లటూన్స్ అది తెలంగాణ స్పెషల్ పోలీస్. తర్వాత మోర్ దెన్ 2,000 ఈ ఫారెస్ట్ కానీ, ఎక్సైజ్ కానీ, సింగరాణి సెక్యూరిటీ గార్డ్స్ అని వాళ్ళని కూడా మన